లారింజైటిస్ ఎప్పుడొస్తుందంటే, మనము చాలా ఎక్స్‌పోజ్ అయినప్పుడు, లేదా మనం పట్టించుకోలేము, లేదా ట్రీట్మెంట్ ప్రాపర్‌గా తీసుకోలేను. 2 రోజులు యేసుకున్నా తగ్గిపోయింది గదా! అనుకుని తీసుకోరు. అందరు డాక్టర్స్ 5 డేస్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇస్తారు, లేదా 7 డేస్ ఇస్తారు. ఇన్ని రోజులు వాడమంటాము. బట్ మన మెంటాలిటీ ఏముంటుందంటే, తగ్గిపోయింది గదా! యాంటీబయాటిక్ వాడితే మనకు చాలా ప్రాబ్లమ్ అయితది. వాడొద్దు అనుకోని 3 రోజులు యేసుకొని వదిలేస్తాం. అది మళ్ళా రీఅకర్ అయితుంది. రీఅకర్ అయినప్పుడు లారింజైటిస్ కిందికి. అక్కడ ఏమైతుందంటే, మీ వాయిస్ చేంజ్ ఉంటుంది. అది ఏందంటే, మీ వోకల్ మాట్లాడే యంత్రము ఊపిరాడే యంత్రము, మాట్లాడే యంత్రం పైన ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడు మీకు పొడి దగ్గు లెక్క, లేదంటే కొద్దిగా డ్రై కఫ్, చాలా హార్ష్ వాయిస్, మాట్లాడటం కష్టము, మింగుతాం అప్పుడు కొద్దిగా కష్టం ఉంటుంది. సో, దానికి మళ్ళీ ఏందంటే ప్రాపర్‌గా ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ ఇచ్చి దాన్ని తగ్గించుకోవచ్చు. బట్ ఏందంటే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్ కోర్స్ వాడాలి. ఫాలో అప్ డాక్టర్‌కి చూపెడితే దాన్ని తగ్గించేస్తాం మనం. అండ్ అవాయిడెన్స్ ఏందంటే కోల్డ్ అండ్ అలర్జీ స్పెషల్లీ దాన్ని అవాయిడ్ చేయమంటాము. కొన్ని ఫుడ్ మనం తినొద్దంటాము. అండ్ సెకండ్ థింగ్ కలర్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, కొన్ని స్వీట్స్ ఉంటాయి. దాన్ని కూడా అవాయిడ్ చేయమంటాం మనం. ఎందుకంటే అవన్నీ ప్రిజర్వేటివ్స్, అవన్నీ కెమికల్. దానివల్ల కూడా ఇంకెక్కువైతా ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.